కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సంవత్సర కాలంలో 3 సార్లు హెల్త్ కమిషనర్ ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచ మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 1000 మంది ఆశా కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు గంటసేపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా సందర్భంగా జిల్లా అధ్యక్షులు పూనం ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జరిగిన సమ్మె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆశా వర్కర్ల టెంట్ల వద్దకు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా వచ్చేది ప్రజాపాలన అని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఆశా వర్కర్లు కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని ఈ రోజు వరకు అమలు చేయలేదని అన్నారు. ధర్నా సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అధికారి మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారు హామీ ఇచ్చారు. ఈ పాదయాత్ర ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జిలకర పద్మ, ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్, దొడ్డ రవికుమార్, నబీ, సహాయ కార్యదర్శులు వీరన్న, సత్య, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పూనం ఝాన్సీ, కార్యదర్శి ధనలక్ష్మి, ఆశా నాయకులు జయ, రుక్మిణి, విజయలక్ష్మి, సుశీల, సుగుణ, రమణ, చిన్నక్క, తారాదేవి, పద్మ, ఉషా తదితరులు పాల్గొన్నారు. సార్ బాగున్నారా? ఓకే, వెళ్తున్నా ముందుకు. కడుపు మాడి ఎండలు నడుచుకుంటూ వస్తుంటే సానుభూతిగా నిలబడకుండా ఎండాకాలాన్ని తలపిస్తున్నా సరే వయసు మీద పడినటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మధ్య వయస్కురాల వరకు ఉన్నటువంటి ఆశా కార్యకర్తలందరూ అత్యంత క్రమశిక్షణతో ఈ పాదయాత్ర నిర్వహించడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పెద్ద పోరాటం అని చెప్పేసి మీ దృష్టికి సిఐటి తీసుకొస్తా ఉంది. ఎందుకు ఈ పాదయాత్ర నిర్వహించాం? ఆశా వర్కర్ల కాళ్లల్లో పిక్కల బలం ఉందని రేవంత్ రెడ్డికి చూపించడం కోసం ఈ పాదయాత్ర పెట్టలేదు. జిల్లా కలెక్టర్ గారికో, జిల్లా పోలీస్ అధికారులకో, యంత్రాంగానికో మేము నడవగలం, మీ మహిళలం, మేము నడిచే సత్తా ఉందని చూపించడం కోసం ఈరోజు మీ పాదయాత్ర నిర్వహించలేదు. కాలే కడుపుతో మీరిచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల అమలులో మీ నిర్లక్ష్యాన్ని ఈ తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు తెలియజేయడానికి మీకు సోయిలో ఉండాల్సినటువంటి మీ ప్రభుత్వానికి, సోయిలో లేకుండా ఉన్నటువంటి మీ మంత్రులకి మా పాదయాత్ర నిర్వహించి మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేయడానికే ఈరోజు మేము పాదయాత్ర పెట్టాం. ఏమి ఇచ్చారు ఎన్నికలకు ముందు హామీలు? 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి సంవత్సరం దాటింది, 2వ సంవత్సరం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఆ రోజు సమ్మె నిర్వహించాం, 34 రోజులు సమ్మె నిర్వహించాం. ఆ సమ్మెలో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు అవ్వబోయేసరికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలు వచ్చింది. అప్పుడు వచ్చిన టెంట్ల దగ్గరికి ఈ రేవంత్ రెడ్డి రాలేదా? ఈ సీతక్క రాలేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారు రాలేదా?
ఈ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పరిపాలనలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వీరందరూ మా టెంట్ల దగ్గరికి రాలేదా? మా సమ్మె దగ్గరికి రాలేదా? మా సమ్మె న్యాయమైందని చెప్పలేదా? మా సమ్మె నిజాయితీతో కూడుకుందని చెప్పలేదా? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అడుగుతున్న 18,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పినట్టుంటే మీ నోళ్ళు ఏమైపోయినాయి? మీ మాటలు ఏమైపోయినాయి? మీరు చెప్పిన హామీలు ఏమైపోయినాయి? అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట. అంటే ఏరు దాటిన తర్వాత తెప్పదగిలినట్టు ఈ రోజు ఆశా వర్కర్లకి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కేసీఆర్ పాలన మీద, కుటుంబ పాలన మీద వ్యతిరేకత ఉంది. వీళ్ళు అడిగిన హామీలు అమలు చేస్తామని చెబితే ఆ కోట్లు పడతాయి. మేము అధికార